స్వామి యొక్క బాధ నుంచి ముక్తి చేయాలి అంటే ఏం చేయాలి? పరిష్కార మార్గం తెలుగుమనగా ఆ స్వామి వారు సెలవు ఇచ్చింది ఏంటంటే తిలతైలాభిషేకం. తిలతైలం అంటే నువ్వులను తన అభిషేకం చేసిన వేద పండితుల చేత ఇక్కడ స్వామికి నువ్వులను తన అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలగజేసిన రాదు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడైతారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ రెండు వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతైన ప్రదేశం ఎప్పుడైతే ఉపశమనం చెందారో అప్పుడు లోక కళ్యాణార్థం స్వామివారు రెండు వరాలు ఇచ్చారు. ఆ వరాలు ఏంటంటే ఆ దెబ్బతైన ప్రదేశంలో నుంచి ఫేమస్ వస్తుంది కదా, దానికి అడ్డంగా పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం లేని వారికి ఇస్తే శ్రీకృష్ణ సంతానం కలుగుతుందనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, వివాహానికి, జ్యేష్ఠ, ధనిష్ట, మూల నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో ఉండిన, చంద్రగ్రహణంలో ఉండిన నక్షత్ర దోషాలకి, నవగ్రహ దోషాలు. ఈ యొక్క నాభి ప్రసాదాన్ని సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను టికెట్ ఉంటుంది, అర్చకులు వేరే తీసుకుంటారు. వాడే విధి విధానాలు 3 నెలల నుంచి 6 నెలల కాలం పాటు సమస్యను బట్టి, సంతానం అయితే 6 నెలలు, వివాహం అయితే 3 నెలలు, ఇట్లా ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యను బట్టి ఆ యొక్క నియమాలు, దీక్షా నియమాలు కూడా మేము చెబుతాం, అందుబాటులో ఉంటాం. రెండవది తిలతైలాభిషేకం. ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి స్వామివారి పరిష్కార మార్గం చూపెడతారు. అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుందండి. ఈ చివర మొదలుకొని ఆ చివర ఎండ్ అవుతుంది. అర్ధచంద్రాకారంగా ఉండి స్వామివారి మధ్యలో ఉండడం వల్ల క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. చంద్రుడు అంటే హిమకరుడు, అచలం అంటే కాబట్టి క్షేత్రం పేరు హేమాచలం. ఇక స్వామివారి పాదాలు ఇక్కడ కిందికి ఉంటాయి. దాని గుండా చింతామణి జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. అది గంగా తీర్థం ఎలా నిలువ ఉంటుందో ఆ తీర్థం కూడా నిలువ ఉండడం విశేషం. వెళ్ళారా చింతామణి జలపాతానికి? వెళ్ళని వాళ్ళు దర్శనం చేసుకోండి. అది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందట. అంటే గంగా తీర్థం ఎలా నిలువ ఉంటుందో ఆ తీర్థం కూడా నిలువ ఉండడం విశేషం. చెట్ల వేర్లకుండా ఆ ప్రాంతానికి వస్తుంది కాబట్టి దానికి విశేష ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ తీర్థాన్ని ఒక రాగి పాత్రలో తీసుకొని ఒక తులసాకు వేసుకొని పరగడపును కనుక సేవించినట్లయితే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పూర్తిగా ఆరోగ్యాన్ని తగ్గించదు కానీ శక్తిని మాత్రం అది ఇస్తుంది. అంత మంచి ఔషధ గుణాలు ఉన్న తీర్థం ఆ చింతామణి జలపాతం. అందుకనే స్వామివారి పాదాల దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి దాన్ని శ్రీపాద తీర్థంగా గుర్తించారు. శ్రీపాద తీర్థం అని చింతామణి జలపాతం అని అంటున్నారు. అందుకనే ఇక్కడ ఈ స్వామి దగ్గర తీర్థం ఇవ్వరు, అక్కడనే తీసుకోవాలి. దగ్గరే అన్నదానం షెడ్ ఉందా, కింద సిమెంట్ రోడ్డు ఉంటుంది, డెడ్ ఎండ్ వెళ్ళిపోతే మీరు కింద నుంచి పైకి వచ్చారు కదా, అదే దాంట్లో సేమ్ కింద నుంచి పైకి వచ్చింది. అక్కడికి దగ్గర చాలా దగ్గర ఉంటుంది, బాగుంటుంది. చింతామణి జలపాతం ఆ స్వామి వారే స్వయంగా పెట్టుకున్నారు. అందరూ కూడా మంచిగా నమస్కారం చేస్తుంది. ఒకసారి మీరు వెళ్ళొచ్చు, దండం పెట్టుకోండి. నేను చెప్పిన నియమాలు ఉన్నాయి కదా. కనబడుతుందా నీకు? ఇట్రా ఇట్రా. ముందు ఇక్కడ కనబడుతుంది అది. ఆ యొక్క నాభి ప్రసాదాన్ని మధ్యలో దాన్ని అందరూ కూడా ఇప్పుడు మెత్తగా చూడలేదా? చూడలేమని మనస్కరా